జయ గురుదేవదత్త. మనం తర్వాత తులారాశిని తెలుసుకున్నాం. తులారాశికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 8వ నెలలో ఇలా 15 తారీఖు నుండి 15 తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. అయితే ఈ మాసంలో విశేషం ఏంటంటే ఈ తులారాశి వారికి ఎప్పుడు అంటే బ్యాలెన్స్గా ఉంటారు జీవితం ఎప్పుడు కూడా వీళ్ళు. అంటే ఎవరు కొన్నాళ్ళు ధనం వస్తుంది, కొన్నాళ్ళు మళ్ళీ ఖాళీ అయిపోతుంటారు, కొన్నాళ్ళు ధనం ఖాళీ అవుతుంది. అలాగే అప్ అండ్ డౌన్ జీవితం నడుస్తుంది అన్నమాట. అంటే జీవితం సమానంగా ఉంటుందని లెక్క. అయితే ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఈ రాశి వారికి షష్ఠ రాహు ఉన్నాడు కనుక వీరికి ఎలాంటి పనుల్లో కూడా కొన్ని ఇబ్బందులు రాహు షష్ఠంలో ఉండటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణ ద్వేషము లేదంటే హిందూ భగవద్వేషము ఇలాంటి కొన్ని కలుగుతుండము, కొంచెం వైరాగ్య స్థితిలో ఉండడము చిత్రాలు నడుస్తుంటాయి. అయితే వీరికి ఈ తులారాశి వారికి సహజంగా మనకి ద్వితీయ స్థానం కుజవడం వల్ల వీళ్ళు పెద్ద దానికోసం చాలా ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. చాలా జీవితానికి కుటుంబ విషయంలో వీళ్ళు చాలా ఎవరు ఊహించేంత డెప్త్గా ఆలోచిస్తారు అన్నమాట వీళ్ళు. అంటే అంత లోతుగా ఆలోచించాల్సింది. కావున కుటుంబం కోసం అంత ఆలోచించకూడదు. నార్మల్గా వెళ్ళిపోవచ్చు, కానీ వీళ్ళు అంత ఆలోచించాల్సిన అవసరం వస్తుందని లెక్క. సోదరులు వీళ్ళకి మంచి పొజిషన్లో ఉంటారు అని తెలుసుకోవచ్చు. మంచి కీర్తి గలవారై ఉంటారు అని తెలుసుకోవచ్చు. చతుర్థం తల్లి వీళ్ళకి విరోధిగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మకరం అవడం వల్ల తల్లి వీళ్ళకి తెలియనటువంటి ఆపదలు క్రియేట్ చేయడానికి కూడా కనబడుతుంది. తులారాశికి ఒక ప్రభావం, తులా లగ్నం కానీ తులారాశికి కూడా ఈ ప్రభావం కనబడుతుంది భావం చేయొచ్చు. అయితే ఈ పంచమ స్థితిలో శని ఉన్నాడు. అంటే పంచమ స్థితిలో శని ఈ రాశి వారికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ శని పంచమ స్థితిలో ఉండడం వల్ల సంతానం వచ్చే అభివృద్ధిని వాళ్ళు ఉన్న స్థితి పొందడానికి సపోర్ట్ చేస్తుంటాడు. కాబట్టి శని కనుక వాటి నుంచి కొంచెం అనర్థం అంటే ఆయన నష్టం కూడా ఉంటుంది. ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, సమస్యలు ఇవ్వడము, ఏదో డిస్టర్బ్ అవుతూ ఉండము జరుగుతూ ఉండడానికి కూడా అవకాశం ఉంది. అంటే పిల్లల మీద కొంత సమస్య ఉంటుంది. ప్లస్ వీళ్ళు దూరంగా పంపించి వాళ్ళ కోసం బాధపడటము, వీళ్ళు ఇక్కడ దగ్గరగా లేకపోవడం, వాళ్ళకి లేదా వీళ్ళు దూరంగా ఉండటము, ఇలాంటి కొన్ని పనులు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ చూస్తే పంచం షష్ఠంలో అలానే రాహు ఉంటాడు. ఇక్కడ సప్తమంలో ఎవరు లేరు. అంటే షష్ఠస్థితి శత్రువుల్ని వీళ్ళు తప్పించుకోగలుగుతారు, తెలివిగా తప్పించుకోగలుగుతారు. తర్వాత సప్తమంలో ఎవరు లేరు. భార్య కూడా కొంచెం భార్య చాలా కమాండ్ చేసేదిగా ఉంటుంది. అంటే తను మొత్తం భార్య మాటే వినాల్సి వస్తుంది, డిపెండ్ చేయాల్సి వస్తుంది ఉంటుంది. అంటే ఆమె మీద ఆధారపడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు ఈ రాశి వారు. కనుక ఈ రాశి వారికి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల జాతిరీత్యా గోచారీత్యా అంటే ఈ మాసరీత్యా భార్య వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆమె ధనం ఖర్చు పెట్టడం కానీ, ఆమె సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వింత వ్యాధులు రావడానికి కానీ భార్యను జాగ్రత్త చూసుకుంటే మంచిది. ఈ రాశి వారు ఈ మాసంలో చాలా విచిత్రమైన సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే భార్య ఇచ్చా ఎక్కువ, అదే పార్ట్నర్ ఇచ్చా కూడా జరుగుతుంటాయి. అదే ఆఫీసులో కూడా కొలీగ్స్తో కూడా అలా జరుగుతుంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత అంటే తన కొలిగ్ కూడా తన ఇష్టమైన వాళ్ళు ఆపోజిట్ పర్సన్తో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, వాళ్ళు ఇబ్బందిగా కనబడటం, అవి కూడా కనబడుతుంటారని మీరు గ్రహించవచ్చు. తర్వాత ఇది ఇంకో విషయం గమనిస్తే అత్తగారి కుటుంబంతో వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు. అత్తగారి కుటుంబంలో కూడా ఎవరితో ఎక్కువ మంది ఉంటాయి, సోదరులతో ఎక్కువ సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత మామగారితో కూడా సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు అష్టమంలో ఉండడం వల్ల. గురుడు అష్టమంలో ఉంటాడు, కుజుడు అష్టమంలో ఉంటాడు. వీళ్ళు అత్తగారి కుటుంబంలో ఎవరితో, బావమరిదితో, అలానే మామగారితో సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళ యొక్క తండ్రితో నాన్నగారి యొక్క సంబంధంగా వాళ్ళ రిలేషన్ దెబ్బతింటానికి కూడా అవకాశాలు కనబడతాయి. ఈ రాశి వారికి ఈ నెలలో ఈ ప్రభావం ఉండడానికి అవకాశం లేదు. గురుడు ఎప్పటికైతే ఇక్కడ ఉంటాడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక సంవత్సర ప్రభావంలో కూడా మీకు ఈ ప్రభావం కనబడుతుంది. తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో అత్తమామలతో అలానే భావమృతితో కూడా జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేస్తే మంచిది. తర్వాత మనకి భాగ్యస్థానంలో చూస్తే ఎవరు లేరు కనుక ధనాన్ని సమృద్ధిగా సంపాదిస్తుంటారు, నడిచిపోతుంది, ఇబ్బంది లేదు. లాభం కూడా చూస్తే లాభం కూడా ఇబ్బంది లేదు, లాభం వస్తున్నాడు, నడిచిపోతుంది. కనుక లాభంలో కూడా బాగానే ఉంది పొజిషన్. అయితే వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, లాభపరంగా కూడా ఇబ్బంది లేదు. కానీ జీవిత పర్యంలో మీకు ఖర్చు మాత్రమే తులారాశి వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే ఇవాళ ఒక వస్తువు కొన్నామంటే ఇలా ఇంత పెట్టాము అని దాన్ని కరెక్ట్గా ఇంతవరకు చాలు, ఇంతే పెట్టాలి ఒక లెక్కగా తెచ్చుకుంటారు అనమాట. ఏ రూపాయి ఇన్ని రూపాయలు తీసుకెళ్ళి ఇంత ఖర్చు పెట్టాలి ఒక ప్రణాళికతో జీవితం నడిపిస్తారు వీళ్ళు. ఎవరు తులారాశి వాళ్ళు. ఎందుకంటే వ్యయ స్థానం కన్య అవ్వడం వల్ల
వీళ్ళకు సాహసంగా ఆయన లాభంలో ఉండటం వల్ల వీరు లాభం కోసం ఎంజాయ్మెంట్ కోసాన్ని ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా కనబడుతుంది. కనుక వీరి యొక్క జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ నెలంతా కూడా అని గ్రహించవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కొన్ని సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గురుడు అష్టమంలో ఉండడం వల్ల పితృ మూలకంగా, మామగారి మూలకంగా, పెద్దవాళ్ళ మూలకంగా, గురువు మూలకంగా కొన్ని సమస్యలు ఉంటాయి. కనుక వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచిది. జై గురుదేవ దత్త.